డేంజరస్ వరల్డ్లో యూజ్ చేస్తున్నామని మీకు తెలుసు, నాకు తెలుసు. మరి ఈరోజు మన టాపిక్ అసలు ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీని ఒక స్టూడెంట్స్ కానీ లేదా ఎంప్లాయీస్ కానీ లేదా పర్టికులర్ పీపుల్ కానీ ఎలా యూజ్ చేస్తున్నారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెసెంట్ భూమిలో ఉన్న టెక్నాలజీ గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ మోర్ ఓవర్ మాక్సిమం పీపుల్ కి తెలియదు ఏంటంటే ఇంకా మన ఇండియాలో అయితే కంప్లీట్ గా ఏఐ ఇంకా రాలేదు. ఇదంతా చాలా మందిని అడిగిన మేజర్ క్వశ్చన్, సార్ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? సార్ జనరేటివ్ ఏఐ ఇండియాలో వచ్చిందా? ఇంకా రాదు. ఎందువల్లంటే ఇంకా మనకి ఏఐ కంప్లీట్ గా రాదు. అలాంటప్పుడు జనరేటివ్ ఏఐ ఎలా వస్తుంది? సో ప్రెసెంట్ మనం యూజ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా పవర్ఫుల్. అండ్ మోర్ ఓవర్ అవి ఎంత పవర్ఫుల్ టూల్సో మీకు తెలుసు, కానీ ఎంత పవర్ఫుల్ టూల్స్ మనం యూజ్ చేస్తున్నామో దానివల్ల మనకి అంతే డేంజరస్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ గా మీకు తెలిసిందే ఒక పర్టికులర్ ఏఐ టూల్ అనేది చాలా పాపులర్ అయింది, గిబ్లీ. సో రీసెంట్ గా నేను 2 days బ్యాక్ నిన్న కూడా చాలా చూసాను స్టేటస్ లో, వాట్సాప్ లో అంతా. సో ప్రతి ఒక్కరు మీ యొక్క ఇమేజ్ అప్లోడ్ చేసేసి ఒక ఆర్ట్ వర్క్ ని స్టేటస్ లో పెట్టేసుకుంటున్నారు. సో మేజర్ గా మీకు తెలియని మేజర్ పార్ట్ ఏంటంటే ఇండైరెక్ట్ గా లేదా డైరెక్ట్ గా ఆ ఏఐ టూల్ అనేది మీ ఇమేజెస్ కలెక్ట్ చేస్తుంది. సో ఇలా థౌసండ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ని కలెక్ట్ చేసి వాళ్ళు వాటిని ఏమైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఒక టూల్ అనేది మన పర్టికులర్ సొసైటీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ దాని మీద అవేర్నెస్ ని గెట్ చేయండి. లైక్ టూల్ వచ్చిన వెంటనే దాన్ని యూజ్ చేసేయడము, మన పిక్చర్ ని అప్లోడ్ చేయడం ఎంత కాదు కదా. బికాస్ మనం ప్రెసెంట్ చాలా ట్రెండింగ్ టెక్నాలజీలో ఉన్నాం, పాపులర్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నాం. ఈవెన్ దో మనకి దేనిపైన అవేర్నెస్ లేదు. సింపుల్ గా చెప్పాలి అంటే, అరే ఒక మిషన్ లెర్నింగ్ నేర్చుకో, మోడల్ ని క్రియేట్ చేయి, అది ఇది చేయమంటే చేయట్లేదు. సో అవి చేయకపోవడం వల్ల మీకు అసలు ఎలా ప్రాసెస్ అవుతుందో తెలియకపోవడం వల్ల ఎటువంటి ఏఐ టూల్ వచ్చినా, ఎటువంటి మాఫింగ్ అటాక్ జరిగినా, ఎటువంటి ఫిష్ హ్యాక్ అటాక్ జరిగినా, ఏం జరిగినా సరే మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఫిషింగ్స్ కూడా చాలా జరుగుతున్నాయి. సైబర్ అటాక్ అయి ఉండొచ్చు, లేదా లైక్ మొబైల్ అటాక్ అయి ఉండొచ్చు, లేదా ఒక స్పామ్ కాల్ అయి ఉండొచ్చు. బికాస్ చాలా మంది స్టూడెంట్స్ కానీ అండ్ పీపుల్ కానీ దేని మీద అవేర్నెస్ అయితే లేదు. అఫ్ కోర్స్ మనం ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీలో అయితే ఉన్నాం. సో దానికి కారణం ఏంటి అంటే మీకు కూడా తెలుసు, బికాస్ మనం పర్టికులర్ గా ఉన్న ట్రెండింగ్ టెక్నాలజీస్ మీద ఒక పట్టు అనేది సాధించకపోవడం. చాలా ఇవన్నీ పక్కన పెట్టేస్తే నువ్వు సిఎస్సి డిపార్ట్మెంట్ చదివేటప్పుడు లేదా సిఎస్సి ఐఎస్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాట్ ఎవర్ ఇట్ మే బి డేటా సైన్స్, ఇట్ మే బి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్ ఇట్ మే బి మిషన్ లెర్నింగ్. సో నేను ఒక సెకండ్ ఇయర్ క్యాండిడేట్ ని వెళ్ళి రీసెంట్ గా నేను వెళ్ళి అడిగాను, సో వన్ ఆఫ్ ద కాలేజెస్ లో వెళ్ళి, అరే మీరు మిషన్ లెర్నింగ్ సంబంధించిన వాళ్ళు కదా, సో అసలు మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే అదే చెప్పలేకపోతుంది. ఈవెన్ ఈ బిలాంగ్స్ టు ద మిషన్ లెర్నింగ్ డిపార్ట్మెంట్, వాడికి మిషన్ లెర్నింగ్ అంటే తెలియదు. సో అలా మనం ఉన్నప్పుడు ఒక జాబ్ అనేది గెట్ చేయడం చాలా కష్టమే. ఈవెన్ ఒక ఏఐ టూల్ అనేది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాంట్లో చాలా ప్రోస్ ఉంటాయి, చాలా కాన్స్ ఉంటాయి. మీరు చాలా మంది నిన్న రిలీజ్ చేసిన గిబ్లీ టూల్ చాలా మంది వాడుతున్నారు. సో దాన్ని వాడే ముందు అసలు ఆ టూల్ దేనికి, అది నిజమైన జెన్యూన్ టూల్ అయినా అలా అప్లోడ్ చేస్తే ప్రాబ్లమాటిక్ ఉందా, ఎస్పెషల్లీ గర్ల్స్ కి చాలా సెక్యూరిటీ ఉండదు. దానివల్ల చాలా మంది మీ పిక్స్ ని, ఒరిజినల్ పిక్స్ ని అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు దాంట్లో. సో అంటే ఇండైరెక్ట్ గా లేదా డైరెక్ట్ గా డేటా కలెక్ట్ చేస్తుంది కదా, అదెందుకు మీకు అవేర్నెస్ రావట్లేదు? సో ఏంటంటే మనకి వర్క్ అనేది స్పీడ్ గా అయిపోవాలి. అండ్ మోర్ ఓవర్ ఇండియాలో ఇన్నోవేషన్స్ ఎందుకు తగ్గిపోతున్నాయంటే దీనివల్లే. సో ఇండియాలో ఉన్న మాక్సిమం నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్నోవేషన్ గా ఆలోచించే ఇది లేదు. సో అవుట్ ఆఫ్ కంట్రీ చూసుకుంటే వాళ్ళు ఎందుకంత హైటెక్ గా అండ్ సేమ్ అంత ఇదిగా ఉన్నారంటే బికాస్ దేర్ ఇస్ సమ్ ఇన్నోవేషన్స్. సో ఇక్కడ ఇన్నోవేషన్ చేసేది స్టూడెంటా లేదా ఒక పర్టికులర్ ప్రొఫెసర్, పర్టికులర్ పర్సన్ అనేది మ్యాటర్ కాదు. ఇండియా అనేది ఇన్నోవేషన్స్ చేస్తుందా లేదా? నాకు తెలిసినంత వరకు అయితే ఇండియాలో అంత ఇన్నోవేషన్స్ అయితే జరగట్లా. మీరు అడగచ్చు, సార్ ఇస్రో ఉంది కదా, మనం ఇన్నోవేషన్స్ చేస్తున్నారు కదా, మన సైంటిస్టులు ఉన్నారు కదా. ఆఫ్ కోర్స్. సో అపార్ట్ ఫ్రమ్ దట్, సో అవుట్ ఆఫ్ కంట్రీ చూసుకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ లేదా రష్యా లేదా చైనా. సో చైనా యూజ్ చేసిన టెక్నాలజీని మనం వాడుతున్నామే కానీ మనకంటూ ఒక పర్టికులర్ టెక్నాలజీని బిల్డ్ చేసుకుని మనం యూజ్ చేయలేకపోతాం. బికాస్ ఇన్నోవేషన్స్ తగ్గిపోయి మన ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ మైండ్ సెట్ కూడా ఎలా ఉందంటే వేరే వాడు డిజైన్ చేసిన ఒక టూల్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనే ఒక ఐడియా మనకు ఉంది, కానీ మనం టెక్నాలజీ నేర్చుకొని దానికి మనం అడాప్ట్ అయ్యి అసలు ప్రాసెస్ ఏం జరుగుతుంది తెలుసుకోవాలని మాత్రం అవట్లేదు. సో నేను స్టూడెంట్స్కి చెప్పిన పాయింట్ ఏంటంటే ఏ టూల్స్ చాలా ఉన్నాయి కాదనట్లేదు. ప్రతి ఏ టూల్కి అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది.
సో మీకు ఏదైతే ఒక అడ్వాంటేజ్ ఉందో దాన్ని మాత్రమే యూజ్ చేసుకొని ఆ డిసడ్వాంటేజ్ థింగ్స్ ని ఖచ్చితంగా రిమూవ్ చేయండి. అండ్ ప్రైవసీ అనేది ప్రెసెంట్ వరల్డ్ లో చాలా ఇంపార్టెంట్, బికాస్ చిన్న ఇన్ఫర్మేషన్ లీక్ అయినా కానీ అది వైరల్ అవుతుంది, అది మీకు తెలుసు. సో ఇలాంటి టెక్ వరల్డ్ లో మీరు సేఫ్ గా ఉంటేనే ఖచ్చితంగా మీరు ఒకవేళ ఏమైనా తయారు చేసి ఇన్నోవేటివ్ అవ్వాలన్నా ఆర్ఎల్స్ మీరు యూనిక్ గా కనిపించాలి అన్నా మంచిగా ఉంటుంది. సో మీ యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడం వల్ల ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలనేది మీకు తెలుసు. సో కాబట్టి ఫస్ట్ మీరు చదువుకునే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ కి కొంచెం వాల్యూస్ యాడ్ చేయండి. నువ్వు సిఎస్సి డిపార్ట్మెంట్ చదువుతున్నావు కానీ నీకు ఒక పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఒక ఐడియా లేకపోతే నువ్వు చదివిన డిపార్ట్మెంట్ కి వాల్యూ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ పీపుల్ బీటెక్ సర్టిఫికేట్ కోసం మాత్రమే జాయిన్ అవుతున్నారు ఈ రోజు, కానీ ఒక బీటెక్ సర్టిఫికేట్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ గెట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. బికాస్ ఒక సిఎస్సి డిపార్ట్మెంట్ నుంచి ఒక స్టూడెంట్ బయటకు వచ్చాడు అంటే మిగతా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వాడు ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుందిరా అనే ఫీలింగ్ లో ఉన్నవాడు. బికాస్ ఒక టెక్నాలజీ అనేది అంత ట్రెండ్ లో లేదు. అండ్ ఈవెన్ సి లాంగ్వేజ్ కానీ పైథాన్ కానీ బేసిక్స్ నేర్చుకుంటే మనకి జాబ్ వచ్చింది. కానీ ఈరోజు సి లాంగ్వేజ్ బేసిక్స్ పైథాన్ బేసిక్స్ సరిపోవట్లేదు, బియాండ్ ద లిమిట్ వెళ్ళాల్సి వస్తుంది. అండ్ మన డిపార్ట్మెంట్స్ కూడా ఒక సబ్ బ్రాంచెస్ లాగా డివైడ్ అయిపోయాయి బీటెక్ లో. లైక్ ఎంఎల్ డిపార్ట్మెంట్ అని, సిఎస్సి డిపార్ట్మెంట్ అని, డేటా సైన్స్ డిపార్ట్మెంట్ అని, ఏఎంఎల్ డిపార్ట్మెంట్ అని, సో కోడ్ డిపార్ట్మెంట్, నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. సో మన డిపార్ట్మెంట్ లో ఉన్న టెక్నాలజీ మనం నేర్చుకోగలుగుతున్నాం. ఈవెన్ ఫ్యూ స్టూడెంట్స్ కి అసలు మిషన్ లెర్నింగ్ మోడల్ అనేది ఎలా ట్రైన్ అవుతుందో కూడా తెలియదు. బట్ దే నీడ్ టు లెర్న్ మిషన్ లెర్నింగ్ అండ్ దే నీడ్ టు లెర్న్ ఏఐ. అండ్ పైథాన్ మాత్రం వాళ్ళకి రాదు. సో పైథాన్ బేసిక్ గా తెలియకుండా డైరెక్ట్ గా ఏఐ నేర్చుకోవాలి, డైరెక్ట్ గా ఎంఎల్ మాత్రం నేర్చుకోవాలి. సో ఇలా ఉన్నారు స్టూడెంట్స్. సో ఇక్కడ నేను ఎవరిని తప్పుపట్టట్లేదు, లైక్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు, ఐ కెన్ అగ్రీ ఫర్ దట్. బట్ నేను చెప్పేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం నీ ఇన్నోవేషన్ కోసం నువ్వు స్పెండ్ చేయి. ఏదో ఇన్వెంట్ చేసిన ఒక పర్టికులర్ టూల్ గురించి నువ్వు అంత టైంని, అంత ఇదిని, అంత హ్యాపీనెస్ ని ఫీల్ అయినప్పుడు నీకై నువ్వే ఒక ఇన్నోవేటివ్ గా తయారవ్వగలగాలి అంటే అప్పుడు నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేయగలగాలి, నీకు నువ్వు ఎంత టైం అఫర్ట్ చేసుకోగలగాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఏదైతే ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్న గిబ్లీ టూల్ ఉందో, సో ట్రై టు స్టాప్ ద టూల్. బికాస్ వీలైనంత వరకు మన ప్రైవసీని కొంచెం సెక్యూర్ గా పెడుతున్నాం. ఎందుకంటే మీ పిక్స్ అన్ని వెళ్ళిన వల్ల సో అక్కడ మార్ఫింగ్ అండ్ సమ్ పిక్స్ జరిగేదానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ట్రై టు స్టాప్ దట్ యూజింగ్ ద టూల్. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ అండర్స్టాండ్. సో ఖచ్చితంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం అండ్ టెక్ వీడియోస్ కోసం నేను మళ్ళీ చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేసుకోవలేదు, కామెంట్ చేసుకోవలేదు అండ్ లైక్ కూడా చేసుకోవలేదు. సో కేవలం ఈ ఇన్ఫర్మేషన్ మా సైడ్ నుంచి మీకు ప్రొవైడ్ చేసేదానికి మాత్రం. థ్యాంక్ యూ.